ఓపెన్గా మీడియాతో మీతో 15 సార్లు మాట్లాడా. కావాలా? పాలన కావాలా? మంచి పాలన, మార్పు రావాలి, పాలన రావాలి. ఈ కుటుంబ కుల అవినీతి పాలన మనకు వద్దు. వారి కుటుంబాలే బాగుపడుతున్నాయి, వారి కులం కూడా బాగుపడట్లేదు. 5% ఉన్న రెడ్లు ఎక్కడ బాగుపడ్డారు? ఒక 500 రెడ్లు కుటుంబాలు, మల్లారెడ్డి, పుల్లారెడ్డి, ఎల్లారెడ్డి, గంగారెడ్డి, రంగారెడ్డి బాగుపడ్డారు. తత్మారెడ్లు బాగుపడ్డారా? ఏమంటూ పోలమ్మని అంటూ రేవంత్ రెడ్డి తమ్ముడు ఏమన్నాడు? నీ 3 లక్షల కోట్లు మూసేస్తా, నిన్ను అరెస్ట్ చేస్తా అన్నాడు. ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ రేవంత్ రెడ్డికి ఎవరంటే మల్లారెడ్డి. ఇవన్నీ గమనించండి. వీళ్ళందరూ ఒకటే. మనకి బుద్ధి ఉంటే, మనం అంటే ఎవరు? తెలివైన వాళ్ళు, చదువుకున్నవారు, నిరుద్యోగులు, ఉద్యోగులు, కార్మికులు, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరూ విశాఖపట్నంలో థ్యాంక్స్ చెప్పారు. ఓట్లు ఎవరికి వేస్తారో తెలియదు. 1,00,000 కుటుంబాలను కాపాడాను. అదానీతో యుద్ధం చేశాను, మోదీతో యుద్ధం చేశాను. ఇప్పుడు బెట్టింగ్ యాప్లో నిమిష విషయంలో యుద్ధం చేసి ఎలా గెలిచాం? నేను కావాలి అంటే సెప్టెంబర్ 6 ఉదయం 10 గంటలకు, సాయంత్రం 6 గంటలకు మహమూద్ హౌస్, గ్రాండ్ గార్డెన్, యూసఫ్ గూడలో లీడర్స్ మాత్రమే రండి. మీరు ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుంటే అభివృద్ధి అంటే చేసి దేశంలో ఉన్న 543 లోక్సభ పార్లమెంట్లు షాక్ అయినట్టు చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.